ఈనాటి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని గ్రూపులకు మహిళా అందరి సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు. చప్పట్లు కొడితే ఆరోగ్యంగా ఉంటారు. దానికి ఏం ఖర్చు కాదు, పైసలు ఏం అవసరం. నేను సంతోషపడ్డా. అక్కడనే ఉన్నాను, సీతక్కను, సురేఖమ్మ, సీఎం గారు, బట్టి గారు, నేను కూడా ఉంటుంది. ఆ రోజు ఈ బ్లూ కలర్ శారీ డిజైన్స్తో ఉంటే నేను గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారిగా అప్పుడైతే ఆ చీరలు పంచినాయని తీసుకుపోయి ఊర్లలో ఏమంటారు, అది బడ్లు అలికిన కాడ పిట్టలు పొలాల కాడ కట్టింది, నార్మడి చుట్టూ కట్టింది. నేను స్వయంగా చూసిన. అంటే ఏదో ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తలేదు, అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు చూసిన. కొందరైతే ఒకటే తిట్టుడు కింద పడేసి, కానీ ఈరోజు అన్ని విధాల సెలెక్ట్ చేసి ఈరోజు ఆ చీరలు కట్టుకుంటే ఒక ఉందాగా పెళ్ళికి పోవడానికో లేక ఏదైనా శుభకార్యాలకు పోవడానికి కట్టుకునే విధంగా డిజైన్ అదన్నీ చూసిన సీతక్క మనందరం కూడా హృదయపూర్వక వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పాలి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా కూడా మహిళా సంఘాలను పట్టించుకోకుండా నడి రోడ్డున వదిలేసిపోతే రేవంత్ అన్న గారు, మరి బట్టి గారు, సీతక్క కూర్చొని ఒక రూపశిల్పం తయారు చేసి దాని ప్రకారంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈరోజు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మనకి ఇప్పిస్తున్నాడు. వాస్తవం కాదా? చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్లు ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు పెన్షన్లు బహుశా అందరి సర్వే అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ నుండి బహుశా దేవుడు ఆశీర్వదిస్తే ప్రభుత్వం మీరందరూ ఆశీర్వాదంతో పెన్షన్లు కూడా వస్తాయి. తెల్ల బియ్యం వస్తున్నాయా అమ్మ? అందరికి సన్న బియ్యం వస్తున్నాయా? అందరికి వస్తున్నాయి. రేషన్ కార్డులు వచ్చినాయి తల్లి, ఎవరైనా రాకుండా చెప్పండి, ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేయండి.